హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనలో చాలామంది వండర్లాకి వెళ్ళేటప్పుడు బఫెట్ కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి ఫుడ్ బుక్ చేసుకోం కదా. మేము కూడా అలాగే ఫుడ్ బుక్ చేసుకోకుండా వెళ్ళాము. ఏదైనా ఒక బిర్యానీ తీసుకొని ఇద్దరం తినేద్దాంలే, బఫెట్ మొత్తం ఎందుకులే అనుకుని వెళ్ళాం మేము. అయితే అక్కడికి వెళ్ళినాక మధ్యాహ్నం 3 ఆ టైంలో మాకు బాగా ఆకలేసింది. ఏమున్నాయా అని ఆప్షన్స్ చూడగానే ఇలా వెజ్ నూడిల్స్, నాన్ వెజ్ నూడిల్స్ అని చెప్పి పెట్టారు. మనకి బయట నూడిల్స్ అంటే క్వాంటిటీ ఎంత వస్తాయి, చాలా వస్తాయి కదా. సో మేము అలానే ఎక్స్పెక్ట్ చేసి నూడిల్స్ చాలా వస్తాయి అనుకొని, ఇద్దరికి సరిపోతాయి అనుకొని నూడిల్స్ తీసుకున్నాం, నాన్ వెజ్ నూడిల్స్. లిటరల్లీ వాళ్ళు మాకు ఏమి ఇచ్చారో చూడండి. ఆగోండి, అక్కడ 149 వెజ్ ఆర్ నాన్ వెజ్ అని ఉంది కదా, అది చూసి చాలా బిస్కెట్ అయ్యాం. లిటరల్లీ ఒక మ్యాగీ ప్యాకెట్ని నాన్ వెజ్ నూడిల్స్ అని చెప్పి అమ్ముతున్నారు. ఒక్క ముక్క కూడా కనపట్లేదు అక్కడ. మేము తీసుకున్న నాన్ వెజ్ నూడిల్స్లో ఏంటి అని అడిగితే పీసెస్ రావు అని చెప్పి చెప్పారు. అండ్ చాట్ బండి దగ్గర మనం చాట్ తీసుకుంటాం కదా 30-40 రూపీస్కి, అంత క్వాంటిటీ కూడా రాలేదు. అక్కడ మీరు ఏదైనా ఆకలేసి ఫుడ్ తినాలి అనుకుంటే ఈవినింగ్ టైంలో షవర్మా ఉంటుంది, అది ట్రై చేయండి, బెటర్. ఆ షవర్మా కూడా ఉడకనట్టు ఉండిద్ది, కానీ ఒక 2-3 షవర్మాలు తింటే స్టమక్ ఫుల్ అవుతుంది. మనకి మిగతా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి కొంచెం ఎనర్జీ వస్తుంది. సో అలా మనం బఫెట్లో మిగిల్చిన డబ్బుల్ని ఇక్కడ కొంచెం ఖర్చు చేసి మేనేజ్ చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.